వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మార్పులు చేర్పులు అవన్నీ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. స్టేట్ లో జిల్లాలను 5 జోన్లుగా విభజించారు. 5 జోన్లుగా విభజించి వివిధ విభాగాలకు సంబంధించిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమిస్తున్నారు. దాంట్లో భాగంగా మొన్న మహిళలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా 5 ఎంపిక చేయడం జరిగింది. అట్లాగే నిన్న యూత్ కు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 5 యూత్ లీడర్స్ ని నియమించడం జరిగింది. 5 జోన్ల వారీగా చూసుకుంటే జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి. ఈ జోన్ 1 లో వీటికి వచ్చేసి అదీప్ రాజుని యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అట్లాగే జోన్ 2 కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలకు వచ్చేసి కారుమూరి సునీల్ కుమార్ ని యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అలాగే జోన్ 3 కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్లకు వచ్చేసి పేర్ని కిట్టూని అక్కడ నాయకుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. అట్లాగే జోన్ 4 ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతికి వచ్చేసి భూమన అభినయ్ రెడ్డిని యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. అట్లాగే జోన్ 5 వైఎస్ఆర్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు వచ్చేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. అంటే ఓటమి చెందిన తర్వాత ఏడాది కాలం తర్వాత పార్టీని ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడని చెప్పేసి మనకు ఈ నియామకాలను బట్టి తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా వివిధ విభాగాలకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అతను నియమించే అవకాశం ఎంతైనా ఉంది.